సహజంగా దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని ఎవ్వరూ ఆలోచించరు. కానీ వచ్చిన మనమందరం మనకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికల చిట్ట దేవుని దగ్గర చదివేస్తామన్నమాట. అంతేగాని దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడో, కొన్నిసార్లు మనం ఆఫీసులోకో, షాప్స్లోకో, బ్యాంక్స్లోకో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న నోట్ రాసి ఉంటుంది. అదేమని, కొన్ని చోట్లేమో స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ అని ఉంటుంది. మనం చదవం. ఎందుకని? దాంతో మనకి పని లేదు, బర్ర 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 వెళ్ళిపోతాం లోపలికి. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు మీ పాదరక్షలు బయట విడవండి, చదవం, వేసుకెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమో నవ్వుతూ, సార్ మేడం కొంచెం తొక్కేసినాక ఇంకేం చేస్తాం, అయినా బయటకు వచ్చి తీస్తాం. మనకు కావలసిందే తప్ప వాళ్ళ డిమాండ్స్ ఏమిటో మనం పట్టించుకోం. కానీ ఈ వాక్యంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, మీరు కోరుకోవటం కాదు, ఎప్పుడు దేవుడు మీ విషయమై ఏం కోరుతున్నాడు అని, దేవుడు ఏం కోరుతున్నారు అనే విషయాన్ని యెషయా ప్రవక్త అద్భుతంగా బయలుపరిచాడు. బైబిల్ అంతటిలో ప్రాముఖ్యంగా దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. దట్ ఈస్ ద ప్రైమరీ డిజైర్ దట్ గాడ్ హ్యాస్. దేవునికి ఉన్నటువంటి ఆ అత్యున్నతమైన అపేక్ష ఏమిటి అంటే, ఈ భూలోకములో ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. అందుకనే ఆయన రాకడ ఇంకా మనము అనుకున్న దానికంటే ఆలస్యం అవ్వడానికి గల ఉద్దేశం అదే, అందరూ రక్షించబడాలి.